డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీల పేరుతోటి కొన్ని వీడియోలు వచ్చాయి. వాటిని ఫేక్ వీడియోలని ఆయన, దాంతోపాటుగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. కాదు, ఇవి ఒరిజినల్ వీడియోలే, నేను ఏఐ నిపుణులతోటి చర్చించాను అని బోమన్ కరుణాకర్ రెడ్డి మరొక ప్రెస్ మీట్ పెట్టి అర్జెంటుగా ఈ టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడిని తొలగించాలి అని ఆయన ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ వ్యవహారం మొత్తంలో మరి బోమన్ కరుణాకర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయినట్టు అయిపోయింది. అసలు ఈ వీడియోలు మొత్తాన్ని ఆయనే రిలీజ్ చేయించినట్టుగా కూడా ఇక బయట ప్రచారం కూడా నడుస్తూ ఉంది. ఇది ఎవరు రిలీజ్ చేశారు, ఇది ఫస్ట్ ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేసింది ఎవరు అని వెతుక్కుంటూ ఈ రోజున పోలీసులు వెళ్ళటం మొదలు పెడితే ఆల్రెడీ ఫస్ట్ పోస్ట్ చేసిన వాళ్ళందరూ ఆ పోస్టులు డిలీట్ చేశారు. కాకపోతే అప్పటికే ఆ అకౌంట్లని వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయటం మూలాన ఇప్పుడు వాటన్నిటినీ డిలీట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇది ఎక్కడి నుంచి అప్లోడ్ అయ్యాయి, ఏ విధంగా అప్లోడ్ అయ్యాయి, అసలు ఈ వీడియో వాళ్ళకి ఎలా వచ్చింది అని ఇప్పుడు బిఆర్ నాయుడు ఇచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారాన్ని, ఆ కేసుని డైవర్ట్ చేయటం కోసం అనేక రకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో బోమన్ కరుణాకర్ రెడ్డి అలాగనే వైవి సుబ్బారెడ్డి బాగా డీప్గా స్లంప్లోకి ఇరుక్కుపోయి ఉన్నారు. వైవి సుబ్బారెడ్డినో ధర్మారెడ్డినో కాపాడటానికి కేంద్రంలో ఉన్న పెద్దలు కొంత వ్యవహార శైలి నడిపే తీరులో కనపడినప్పటికీ గాను ఇక్కడ చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ ఈ వ్యవహారాన్ని ఖచ్చితంగా వదిలేసేటట్టుగా కనపడటం లేదు. ఇక పవన్ కళ్యాణ్కి అయితే తాను సనాతన ధర్మ వీరుణ్ణి అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఇంకా అసలు తప్పని పరిస్థితి ఏర్పడిపోయింది. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కేంద్రంలో ఉన్న వాళ్ళని గట్టిగా ఒత్తిడి చేయటం కూడా మొదలుపెట్టారు. ఈ కేసుని ఫైనల్ చేసి తీరాల్సిందే, లిక్కర్ కేసులాగా దీన్ని వదిలిపెట్టలేం. ఎందుకంటే లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెబుతూ ఉంటారు కానీ ఆయన దాకా దీన్ని తీసుకెళ్లరు. కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఆ లిక్కర్ స్కామ్ కూడా మరి అందులో కూడా క్లీన్ చిట్ కేజ్రీవాల్కి, కవితకి వీళ్ళందరికీ రావటం మూలాన ఇదిగో ఏపీలో ఉన్న లిక్కర్ స్కామ్ కూడా ఇంతే ఇలాగనే జరుగుద్ది అని ఒకవైపున వైసీపీ నాయకులు దాన్ని ప్రచారం చేసుకుంటుంటే దానికి దీనికి సంబంధం లేదు, ఇక్కడ చాలా ఆధారాలు ఉన్నాయి, అక్కడ కనీసం సిబిఐ ఏ ఒక్క ఆధారం కూడా సమర్పించని కారణానికే కదా వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు కేసును కూడా కొట్టేయటానికి చాలా వీలు కలిగి ఉంది అనేది కూడా ఒక పక్కన నడుస్తుంది. కానీ ఈ కల్తీ నెయ్యిని మాత్రం అలా తేలిగ్గా వదిలిపెడితే ఇప్పుడు అత్యంత దెబ్బ కూటమికి తగులుద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రజల్లో బాగా పలచనైపోయారు, చులకన కూడా అయిపోయారు. వీళ్ళు ఖచ్చితంగా కల్తీ చేశారు అనే విషయాన్ని ప్రజలందరూ నమ్ముతున్నారు. ప్రజా కోర్టులో ఆల్రెడీ జగన్ కానీ వైసీపీ కానీ నెట్ట నిలువున దోషుల్లాగా నిలబడి ఉన్నారు. అలాంటి వ్యవహారంలో ఇప్పుడు చట్టపరమైన చర్యలు ఏవీ తీసుకోకపోతే గనక దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు కూటమి చేతగానితనం కింద అభివర్ణించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము వదిలిపెట్టాం, ఖచ్చితంగా దీంట్లో నిజానిజాలు తేలి తీరాల్సిందే, అందుకనే వన్ మ్యాన్ కమిటీలో ఈ వ్యవహారం మొత్తం తేలుస్తాం అనే విషయాన్ని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి కూడా సూచన పంపించాడు. ఇక మోడీకి కానీ అమిత్ షాకి కానీ వీళ్ళని కాపాడే ఇక పని దాదాపుగా ఓ పక్కన పెట్టేసుకోవటమే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అబాసు పాలైతే నష్టం బీజేపీకి వచ్చి కూర్చుంటుంది. యాక్చువల్గా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి అభిమానం సంపాదించుకుంటూ రేపు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది అని బీజేపీకి అనిపించే విధంగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళని పక్కన పెడతారు, వీళ్ళు చెప్పిన పని ఏం చెయ్యరు. ఇది కాకుండా ఇప్పుడు కూటమిలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తే గనక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాట బీజేపీ విని తీరాల్సిందే, ఏదో ఒక కేసులోనైనా సరే వీళ్ళని ఇరికించి తీరాల్సిందే. అలాంటిది ఇప్పుడు బోమన్ కరుణాకర్ రెడ్డి ఈ వ్యవహారం మొత్తం బాగా చిలికి గాలివానై బాగా ముదిరి పాకాన పడుతున్న సమయంలో ఇప్పుడు బిఆర్ నాయుడు అంతర్గత వ్యవహారాలు, ఇదిగో ఇది చాటుమాటు వ్యవహారాలు, రాసలీలలు అని ఒక వీడియో రిలీజ్ చేయించాడు. ఇది బోమన్ కరుణాకర్ రెడ్డి చేయించాడు అనే విధంగా ఇక్కడ దర్యాప్తు కొనసాగుతుంది అనేది కూడా కొంత ఇంటర్నల్ సమాచారం అయితే వస్తుంది.
దీని మీద పేర్ని నాని మిగతా నాయకులు ఎవరు మాట్లాడినా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ భూమన్ కరుణాకర్ రెడ్డి చూపిస్తున్నాడంటే దాని వెనక అదే గుమ్మడికాయల దొంగ ఎవరయ్యా అంటే భుజాలు తడుముకున్నట్టు భూమన్ కరుణాకర్ రెడ్డి ఇప్పుడు తడువుకోవటం మొదలుపెట్టాడు. యాక్చువల్గా ఇది కొత్తగా చేస్తున్న వ్యవహారం ఏం కాదు. గతంలో తిరుమలకి సాక్షి రిపోర్టర్ల చేత ఖాళీ క్వార్టర్ బాటిల్స్ని బీర్ సీసాలని పంపించి అక్కడ తిరుమలలో వాటిని రోడ్డు పక్కన పడేపించి ఫోటోలు వీడియోలు తీసి టక్కని ఇదిగో తిరుమలలో అపచారం జరిగిపోతుంది అని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ఫుల్గా బూమరాంగ్ అయిపోయి తిరిగి భూమన్ కరుణాకర్ రెడ్డికే తగిలింది. దానికంటే ముందుగా ఇదిగో విగ్రహానికి అప్రతిష్ట ఏర్పడిపోయింది చూడండి, ఉచ్చల గుంటల దగ్గర చేపలు పట్టే గుంటల దగ్గర ఈ విగ్రహాలు పడేశారని అక్కడ ఒక తంతు నిర్వహించే కార్యక్రమం చేశాడు. దాంట్లో కూడా అబాస్ పాలయ్యాడు. ఇప్పుడు నేను సంప్రదించిన ఏఐ నిపుణులు అని అంటే ఇప్పుడు పోలీసులు భూమన్ కరుణాకర్ రెడ్డి తలుపు తట్టే విధంగా ఉంది. ఎవరా ఏఐ నిపుణులు, ఎవరు నీకు చెప్పింది, వాళ్ళు ఏ విధంగా చెప్పారు, దాని థీసిస్ ఏమైనా ఉందా, ఇదిగో ఫలానా రకంగా ఇది ఏఐ వీడియో ఏఐ వీడియో కాదు అని చెప్పటానికి అని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటని ఇప్పుడు పోలీసులు భూమన్ కరుణాకర్ రెడ్డి తలుపు కొట్టబోతున్నారనేది ఒక సమాచారం అయితే బాగా హల్చల్ చేస్తుంది. ఇప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదో పట్టించడానికి మరొక కేసులో ఇరుక్కున్నాడు. ఆల్రెడీ సాక్షి రిపోర్టర్లు వీళ్ళందరూ కలిసి ఆ ఖాళీ మద్యం సీసాలని తిరుమలకి తరలించినందుకు గాను వాళ్ళు ఒకళ్ళ కేసులు ఇరుక్కుంటే వాళ్ళు ఏదో రకంగా భూమన్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్పకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు భూమనే డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆయనే ప్రెస్ మీట్లో చెప్పాడు కాబట్టి అది ఏఐ కాదు అని నిరూపించటానికి మీకు చెప్పిన ఏఐ నిపుణులు ఎవరు, వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళు ఏ విధంగా చేశారు. లేదు ఒకవైపున ఈ వీడియోలన్నిటినీ కూడా కొన్ని ప్రయోగశాలకు పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని కూడా ఫుల్గా ఏఐ డిటెక్షన్ చేసి ఇది ఏఐ వీడియోనా అని కాదా అనేది పోలీసులు కూడా ఒకవైపు తేలుస్తారు. కాకపోతే ఈలోపే అది ఏఐ కాదు అని గట్టిగా ఘంటాపదంగా వాదిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన నిపుణులను సైతం విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నట్టుగా కొంత సమాచారం ఉంది. కాకపోతే ఈ వ్యవహారం మొత్తంలో బిఆర్ నాయుడిని ఖచ్చితంగా టీటీడీ చైర్మన్గా తొలగించాలి అనేది ఇక్కడ భూమన్ కరుణాకర్ రెడ్డి యొక్క అభిమతం క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. దానికోసం అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగాను గతంలో ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంటే ఇక్కడ బిఆర్ నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా 2 నిమిషాల్లో మాకు తెలిసిపోయిద్ది, వాళ్ళు ఏ కదలికలు చేసినా 2 నిమిషాల్లో మాకు తెలిసిపోయిద్ది అని అంటే ఇప్పుడు అక్కడ లోపలగా ఇంటర్నల్గా వీళ్ళకున్న గూఢాచారులు ఎవరు అనే విషయాన్ని కూడా ఇప్పుడు బొమ్మనే వాళ్ళని పట్టించినట్టు అయిపోయింది. ఆ విషయంలో కూడా ప్రక్షాళన చేసి పూర్తిగా ఆ అధికారులను మొత్తం తొలగించడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఇది ఫేక్ వీడియోలో ఒరిజినల్ వీడియోలో కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి అయితే అడ్డంగా దొరికిపోయినట్టు అయిపోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.